అందరూ బాగున్నారా? అందరూ ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, పేజీ నెంబర్ 195వ పేజీ. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి, తన శిష్యునికి, తన ప్రియ కుమారునికి, ఆత్మీయ కుమారునికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మనము 17 వచనాలలో గమనిస్తే, చదువుకుంటే చక్కగా, ఇది తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు, అంటే తన కుమారునికి అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఇదిగో, మనము ఈ సంవత్సరంలో చివరి నెలలో ఉన్నాము, అంచె దినాలలో ఉన్నాము, అంటే ఈ సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం. మనం ఈ సంవత్సరం ఎండింగ్లో మనము మన జీవితాన్ని, మన పరిస్థితులను ఒకసారి పరిశీలన చేసుకుని, మన హృదయములో ఏదైనా దేవునికి అయిష్టమైనది, దేవునికి విరోధమైనది ఏమైనా ఉంటే వాటన్నిటినీ మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. చూడండి, క్రిస్మస్ దినాలలో చూడండి, అందరూ ఏం చేస్తారు? శుభ్రంగా ఇంటిని శుభ్రం చేసుకుంటారు, మంచిగా క్రొత్తగా పెయింట్లు వేస్తారు. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ప్రతి గదిని కడుగుతారు. పైన ఉన్నటువంటి అరప మీద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దించి, చింతపండు పెట్టి, ఏదో పెట్టి తలతల మెరిసేటట్లుగా శుభ్రం చేసుకుని మరలా దాన్ని ఆరబెడతారు. ఆ విధంగా ఏ విధంగా అయితే మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, వంటిని శుభ్రం చేసుకుంటాం, క్రొత్త బట్టలు కుట్టించుకుంటాం. ఎందుకురా అంటే నూతనంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలని, సువాసన చెందాలని, ఇల్లు మంచిగా ఉండాలని, ఆ విధంగా ఆ దిశగా మనము సిద్ధపడుతూ ఉంటాం. మంచిదే. అయితే ఈ కడవరి దినాలలో, అంటే ఈ సంవత్సరపు ఎండింగ్లో మనము కొన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనము నూతనపరచబడి నూతనమైన సంవత్సరంలోనికి మనము ప్రవేశించాలి. హల్లెలూయా. ఆ దిశగా మనము నడిపించబడాలి. అందుకని ఈ పౌలు తిమోతికి చెబుతూ ఉన్న మాటలు కొన్ని అధ్యయనం చేద్దాము. అందులో కొన్ని విషయాలు మనము ఈరోజు ధ్యానం చేద్దాము. ఒకవేళ మన హృదయములో, మన జీవితంలో ఇటువంటి సంభవాలు ఏమైనా ఉంటే, ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే, వాటన్నిటినీ మనము హృదయములో నుండి తొలగించుకుని, ఎలా అయితే మన ఇంటిని శుభ్రం చేసుకుంటామో మన హృదయాన్ని కూడా కడుక్కుని, ఇదిగో దేవుని వాక్యము ద్వారా మనము మన హృదయాన్ని శుభ్రం చేసుకుని మరలా మనము ప్రభు మార్గాలలో నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. చదువుదాము 1వ వచనాన్ని, 3:1. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు,
అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఒకసారి ఆగండి, చూడండి. ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెబుతున్నారు అనంటే తిమోతికి చెబుతున్నారు పౌలు గారు. నిజమే, ఇప్పుడు మనము ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా ఏం జరుగుతుందంటే, ఇదిగో ఈ సంవత్సరం ఎండింగు, అలానే ప్రభు వచ్చేటువంటి రోజులు దగ్గర పడ్డాయని అర్థము. ఈ పౌలు చెబుతున్న మాటలు ఏంటంటే, ఒరే నాయన తిమోతి బాబు, నా ప్రియ కుమారుడా, ఎట్లా ఉన్నారంటే ప్రజలు ఈ అంచె దినాలలో ఎలా ఉందంటే అపాయకరమైన కాలాలు ఉన్నాయి రా నాయన. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, స్వార్థం ఎక్కువైపోయింది మనుషులలో, ధనాపేక్ష ఎక్కువైపోయింది, బింకములాడుతున్న ప్రజలు, తల్లిదండ్రులకు అవిధేయులుగా నడుచుకుంటున్నటువంటి రోజులు ఇవి. అహంకార హృదయము, గర్వము, వీటన్నిటితో ప్రజలు నిండి ఉన్నారు. గనుక నీవేం చేస్తావంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నీవు జాగ్రత్త పడాలి నీవు అని పౌలు తిమోతికి చక్కగా లేఖ రాస్తూ, ఉత్తరం రాస్తున్న పరిస్థితులు ఇవి. అంతేకాదు, దేవుని కంటే సుఖమును అనుభవముగా ఎక్కువగా ప్రేమించేవారంట. అసలు మన దేవుడు ఎవరు? ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అసలు నిద్రపోని దేవుడు మన దేవుడు. కునుకుపాటైనా పడకుండగా ప్రజలను కాపాడేవాడు మన దేవుడు. దేవుడే సుఖ అనుభవాలను అనుభవించగలిగినటువంటి విధానం ఉండగా, ఆయనే నిద్ర లేకుండగా, కునుకు రాకుండగా ప్రజలందరినీ కాపాడుతూ ఉంటే, ఆయన పోలిక చొప్పున ఆయన స్వారూప్యమందు మనిషిని నిర్మిస్తే ఈ మనిషి ఇదిగో దేవుని కంటే సుఖమును ఎక్కువగా అనుభవించేవారు. గనుక నా ప్రియ కుమారుడా, సహోదరుడా తిమోతి, అందుకని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు. ఎలా అంట? పైకి చాలా భక్తి. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఆ మధ్య ఒక క్రిస్మస్కి వెళ్ళాం. చూడండి, ఆ సేవకుడు కొరకు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏమనంటే, ఇదో సాక్ష్యం. మరొక సాక్ష్యం ఏంటంటే, మొన్ననే మా అక్క ఫోన్ చేసి, అన్నా నేను పాస్టర్ గారని నమ్మాను, ఆ చర్చికే వెళతాను, కానీ నా అవసర నిమిత్తమే, ఒక పని నిమిత్తమే నేను ఆలోచన అడిగితే వేరే అతనికి నా ద్వారా 1,50,000 ఇప్పించాడండి. అన్నా 1,50,000 ఇప్పిస్తా ఉన్నాం కదా, మనం ఏదైనా రాయించుకుందామంటే, ఎందుకమ్మా, దేవుడే మనకి సాక్షి అన్నాడంట. ఏమన్నాడంట? దేవుడే మనకి సాక్షి, ఇక రాతలో ఇవి ఎన్ని ఎందుకమ్మా అన్నాడంట. అంటే
1,50,000 ఇచ్చి 3 నెలలు అయిందంట. దానికి సమాధానం లేదంట. అన్నా కొంచెం ప్రార్థన చేయండి అన్నా అని ఒక అక్క ఫోన్ చేసింది. అమ్మా నేను చెప్పాను ముందే అక్కకి, అక్క తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ, బైబిల్ పెట్టుకున్న వాళ్ళందరూ, సేవ చేసేవారు అందరూ మరి కాదు, మరి నువ్వు జాగ్రత్తగా గమనించు, ప్రభునే నమ్ముకో, ఆఖరికి నన్ను కూడా నమ్మొద్దు అని చెప్పాను. ఖండితంగా చెప్పాను, నన్ను కూడా నమ్మొద్దు, నేను దేవుని పక్షంగా ఉన్నాను, నీ అవసరం ఉంటే ప్రార్థన చేస్తాను అని చెప్పాను. ఆ 1,50,000 ఇచ్చినప్పుడు నేను గుర్తుంటే కనీసం ఫోన్ చేస్తుంటే మంచి ఆలోచన చెప్పి ఉండేవాడిని. లేకపోతే నాకు తెలుసున్న వారిని సలహా అడిగి నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. డబ్బులు లేకుండా, డబ్బులు అవసరత ఉంటే ఆ తగిన సమయం అంది ఇచ్చి ఉండేవాళ్ళం. చూడండి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై యుందురు. ఇట్టి వారికి నువ్వు ఎలా ఉండాలంటే విముఖుడవై ఉండుము. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంట అయ్యగారు? విముఖుడవై అంటే వీరితో నువ్వు సాంగత్యము చేయవద్దు, వీళ్ళకి నువ్వు జాగ్రత్తగా ఉండి, సపరేట్గా ఉండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నువ్వు మోసపోతావురా నాయన అని చెప్పాడు. నీవు కూడా వారి వలె తయారవుతావురా నాయన అని చెప్పాడు. చూడండి ఈ కడవరి దినములలో, ఇదిగో ఈ సంవత్సరపు ఎండింగ్లో నాలో కానీ నాతో సహా వాక్యము ఎవరికి 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. ఒకటి చెప్పేవాడికి, బోధించేవాడికి, రెండోది వినేవారికి. ఇది ఈ వాక్యానికి ఇంకా ఎవరో ఇంకా వ్యత్యాసం ఏముండదండి. చెప్పేవాడికి నాకు అవసరం, మీకు అవసరం కనుక ఈ డిసెంబర్ మాసములో ఈ పునరుద్ధరణపు ఆరాధనకు చేరివచ్చిన మీరు, మనలో ఏదైనా అవిశ్వాసపు ఛాయలు ఉన్నాయా? బింకములాడే పరిస్థితి ఉందా? గర్వం ఉందా? స్వార్థం ఉందా? అహంకారం ఉందా? మూర్ఖపు స్వభావం ఉందా? ద్రోహం ఉందా? నువ్వు ఎవరి పట్ల అయినా సరే నువ్వు ద్రోహం కలిగి ఉన్నావా? మూర్ఖ స్వభావం కలిగి ఉన్నావా? గర్వం కలిగి ఉన్నావా? ఇదిగో ఈ సంవత్సరపు ముగింపులోనే మనలో అన్ని తొలగిపోవాలి. దేవుని స్తోత్రం. నా ప్రభు తొలగించునుగాక, నా ప్రభు విడుదల కలుగు చేయునుగాక. ఆమేన్. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని గమనించలేని పరిస్థితి. అందుకని తిమోతి, నీవు మాత్రము జాగ్రత్తగా ఉండాలి, వీరందరికీ విముఖుడవై ఉండాలి. హల్లెలూయా. సపరేట్ గా ఉండాలి, వారితో నువ్వు కలవకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడింది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? చీకటికి వెలుగుకి పొత్తు ఎక్కడా? ప్రియమైన దైవజనంగమా, దేవుని ప్రజలారా, నువ్వు అవిశ్వాసులతో సహవాసం చేస్తే అవిశ్వాసం అయిపోతావు. లోక సంబంధమైన వారితో నువ్వు సహవాసం చేస్తే లోక సంబంధులుగా మార్చబడతావు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ఎవరితో సాంగత్యము చేస్తూ ఉన్నావు? అందుకని చెబుతున్నాడు, ఒరే ఈ స్వభావాలు కలిగిన వారికి తిమోతి నీవు విముఖుడవై ఉండు. నేను చెప్తున్నాను దైవ సంగమా, దేవుని ప్రజలారా, ఇటువంటి గర్వాంధులతో, ఇటువంటి స్వభావాలతో ఉన్నటువంటి వారితో మనము
సపరేట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడు, అవి ఎవరియో కాదు, మనలోనే ఉన్నాయి. అంటే ఆ స్వభావంతో నీవు స్నేహం చేయకూడదు. అంటే మనిషి అంటే నేనే, మనిషి అంటే నీవే. మనలో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయేమో, అర్థమవుతుందా మీకు? మనలో ఈ అలవాట్లు ఉన్నవేమో. ఈ సంవత్సరములో వాటన్నిటినీ సమాధి చేయాలి. హల్లెలూయా. వీటన్నిటినీ రూపుమాపాలి. వీటన్నిటినీ మన హృదయములో నుండి తొలగించుకోవాలి. ఇదిగో ఈ స్వభావాలకి మనము విముఖులమై ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి దేవునికి స్తోత్రం. అంటే ఎవరో కాదండి, ఇవన్నీ క్యారెక్టర్స్. ఎవరో మీరు ఏమనుకుంటున్నారంటే ఇటువంటి మనుషులు ఉన్నారేమో అని అనుకుంటున్నారేమో. ఇవన్నీ మనలో ఉన్న క్యారెక్టర్స్, మనలో ఉన్న స్వభావాలు. వీటన్నిటినీ మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎన్నో ఆదివారాలు మనం ముందు నుండి దొర్లిపోయాయి. ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో వాగ్దానాలు విన్నాం, ప్రార్థన చేసుకున్నాం. అయితే ఈరోజు ఈ కడవరి ఈ సంవత్సరపు ఎండింగ్లో మనము చూసాం కదా, చెప్పిన ఎగ్జాంపుల్. ఇంటిని ఎట్లా శుభ్రం చేసుకుంటామో, పెయింట్లు వేసుకుంటామో, మంచిగా ఉండాలని ఇప్పుడు మన హృదయాన్ని శుభ్రం చేసేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పైకి భక్తి గల వారిలో ఉండి లోపల చెత్త ఉండకూడదు. ఏముండకూడదు? చెత్త బుద్ధులు. ఇవన్నీ ఏం బుద్ధులు? ఈ చెత్త మనలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చెత్త స్వభావాలు మనలో ఉండకూడదు. స్వార్థం మనలో ఉండకూడదు. అహంకారం మనలో ఉండకూడదు. ధనాపేక్ష మనలో ఉండకూడదు. పైకి భక్తి వరాలను నువ్వు యాక్షన్ చేయకూడదు. నువ్వు ఎట్లా ఉండాలంటే నీ క్యారెక్టర్ ఒరిజినల్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరితోనూ ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మనం? ప్రత్యేకించబడిన వారం, యేసు రక్తము చేత కడగబడిన వారం. లోకంలోను పాపంలోను ఒకప్పుడు ఉన్నప్పుడు, పొర్లాడుతూ ఉన్నప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివి, మారు మనసు పొందిన వ్యక్తివి. మరి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? వేషాలు మానాలి. ఏం మానాలి అంటే పైకి ఇదో ఇలా నాలా అంగి వేసుకునే ఉంటే సరిపోదు. ఇది ఎట్లా ఉందో లోపల కూడా అట్లా ఉండాలి. అందుకని ఒక వాక్యాన్ని చెబుతున్నాడు పౌలు గారు. చదవండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32, 33, 34 చదవండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 32, 33, 34 వచనాల్లో చక్కగా చెబుతూ ఉన్నాడు. చదవండి అమ్మా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యముకును మిమ్మలను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడే వారందరిలో స్వాస్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఇదిగో ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి.
సంఘాన్ని ఈ పౌలు దేవుని కృపావాక్యానికి అప్పచెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఎంతసేపు చెప్తాడండి, ఎన్నిసార్లు గర్దిస్తాడండి, ఎన్నిసార్లు బుద్ధి చెబుతాడండి. విసుగొచ్చేసిక ఇదిగో నేను కృపావాక్యానికి మిమ్మల్ని అప్పచెప్పేస్తా ఉన్నాను, దేవుని చేతికి అప్పచెప్పేస్తా ఉన్నాను. ఇదిగో నేను మీ ఎదుట ఎలా పరిచర్య చేశాను, మీ ఎదుట నేను ఎలా బ్రతికాను. మీ వెండిని ఆశించానా, నేను మీ బంగారాన్ని ఆశించానా, మీ ధనమును ఆశించానా? ఇదిగో నా అవసరం నిమిత్తము నా స్వహస్తములతో కష్టపడి నాకు ఉన్న వారి కొరకు నేను పనిచేసి తిని. ప్రైజ్ ది లార్డ్. అది మీకు తెలుసు. ఇది క్యారెక్టర్ అంటే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి దేవుని స్తోత్రం. నేను ఈ పరిచర్య ప్రారంభించిన ఆ మొదటి రోజు నుండి 4/4/2024 ఆ రోజున ఈ పరిచర్యను ప్రారంభించాం. ఇక్కడ దేవుడు నాకు దర్శనము ఇచ్చి కృపనిచ్చి ఈ ప్రాంతంలో నన్ను సేవ చేయడానికి ఎన్నుకున్నాడు. ఆనాటి నుండి ఇది ఈ పౌలు గారు చెప్తున్న రీతిగా నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎవరు వెండిని ఆశించాలా, ఎవరు బంగారాన్ని ఆశించాలా, ఎవరు ధనమును ఆశించాలా, ఎవరి వస్త్రాలను ఆశించాలా. నా స్వహస్తాలతో నేను ఆటో నడుపుకుంటూ, అక్కడ అంటాడు కదా, నాకు సంబంధించిన వారి కొరకు అంటే నా భార్య కొరకు, నా పిల్లల కొరకు ఆటో నడుపుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ సంపాదించుకుని నా కష్టాల జీతముతో నాకు సంబంధించిన వారిని నేను పోషించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎవరిది నేను ఆశించలేదు, ధైర్యంగా చెప్పగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యం చదువుతూ ఉన్నామంటే, పరిశుద్ధమైన లేఖనాలు చదువుతూ ఉన్నామంటే, మన పితరులు చేసినటువంటి క్యారెక్టర్స్ లోనికి మనం వెళ్ళాలి. అందుకనే పౌలు అంటాడు, నేను యేసు ప్రభువును వెంబడించి నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి. హల్లెలూయా. అది క్యారెక్టర్ అంటే. ఇందాక పాట పాడుకున్నాం, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ఇంటింట తలుపు తట్టి దేవుని సువార్త ప్రకటించండి. ఎక్కడ కబుర్లు అక్కడ, అక్కడ కబుర్లు ఇక్కడ చెప్పొద్దు అని స్టీవెన్సన్ మంచి పాట రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే మన కుటుంబం, నాకు ఇచ్చిన పిల్లలు, నాకు భార్య, నాకు ఇచ్చిన కొంతమంది విశ్వాసులు. ఇక్కడ చెప్తూ ఉంటారు కొంతమంది, ఏంటి ఏం మాటలో ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు అంటే లేనిపోయినవి. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ వస్తాయి. చెప్తున్నాడు తిమోతి గారు, తిమోతి ఇవన్నీ వస్తారని ఆయన. అందుకని ఓర్పు కలిగి నేను అలా భక్తి చేశాను. నా విశ్వాసాన్ని నువ్వు చూసావు కదా, నా భక్తిని నువ్వు చూసావు కదా, ఆ విధంగా నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా అని తిమోతితో చెబుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రజలారా, ఈ సంవత్సరంలో ఈ ఆఖరి నెలలో నీ జీవితంలో ఇదిగో మనం 2 తిమోతి 3:1 నుండి చదువుకున్న ప్రకారంగా స్వార్థము నీలో ఉందేమో తొలగించుకో, గర్వము నీలో ఉందేమో తొలగించుకో, అహంకారము నీలో ఉందేమో తొలగించుకో, దేవుని కంటే సుఖము ఎక్కువగా అనుభవించాలని క్యారెక్టర్స్ ఉంటే తొలగించుకో. తల్లిదండ్రులకు అవిధేయులై ఉండేటువంటి క్యారెక్టర్ తొలగించుకో. కృతజ్ఞత లేని వారి వలె ఉండవద్దు నీవు. ప్రైజ్ ది లార్డ్.
ఈ క్యారెక్టర్స్కి మనం ఎలా ఉండాలంటే విముఖులమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసాల జీవితమైన, దైవ సేవకుడి జీవితమైన, ఇలా చూడండి, ఎవరి జీవితమైనా ప్రత్యేకంగా ఉండాలి. ఈ క్యారెక్టర్స్కు మనము దూరంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన క్యారెక్టర్ గురించి వేరే వాళ్ళు చెడ్డగా చెప్పే విధంగా మనం ఉండకూడదు. కొంతమంది నిందలు వస్తాయిలేండి, లేకపోయినా చెప్తారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. నాకు ఆటో ఉంది, వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా వచ్చాయా కొంచెం కిరాయికి రండి అని అడిగారు అనుకో, నేను నా స్వహస్తాలతో నా భార్యను, నా పిల్లలను పెంచుకోవడానికి మరి కష్టపడాలిగా. నన్ను పోషించేటువంటి ఇంకా సంఘము తయారు కాల, నాకు ఆహారం పెట్టి ఆతిథ్యం ఇచ్చి ప్రేమతో పిడికిడులు మెతుకులు పెట్టేటువంటి స్థితికి సంఘం ఇంకా రాలా. అందుకని నేనేం చేయాలి? కష్టపడాలి. నేను సేవకుడిని తెల్లబట్టలేసి తిరిగితే మరి నా పిల్లల పరిస్థితి ఏంటి? ఇంటింటికి వెళ్ళి నేను డబ్బుల కొరకు ఆశిస్తే పరిస్థితి ఏంటి? ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, అందుకని అప్పుడప్పుడు అయ్యా కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాబు అని అంటే, వీరు వేళేమో మందిరానికి వెళతారు. ఆటో అవసరం అయింది, మనకు ఆటో ఉంది కదా. మరి ఈ రాజశేఖర్ పాస్టరో మా విశ్వాసుల్ని మందిరానికి తీసుకెళ్ళిపోతున్నారు, ప్రార్థనకి తీసుకెళ్ళిపోతున్నాడు, భోజనాలు పెట్టేస్తున్నాడు. ఇదేంటిది? అసూయ, స్వార్థం, అక్కుసం, లేని వార్తలు పుట్టించడం. వెళ్ళిన పని ఏంటి? హాస్పిటల్కి. వెళ్ళిన పని ఏంటి? వాళ్ళ పర్సనల్ పని మీద. నేను వెళ్ళింది ఎందుకు వెళ్ళాను? కిరాయి డబ్బుల కోసం వెళ్ళాను. ఇక్కడ చెప్పేది ఏంటి? దుర్వార్తలు పుట్టించేవారు ఉన్నారు, లేని వార్తలు కలుగు చేసేవారు ఉన్నారు. కలుగు చేసి సాక్ష్యాన్ని పోగొట్టాలని, పరిశుద్ధతను పోగొట్టాలని అపవాది అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. అటు పనదే. ఎవర్రా బాబు అంటే ఇదిగో ఈ స్వభావాల పోవాల స్వభావం. ప్రైజ్ ది లార్డ్. పోవాలి. పరిశుద్ధులందరూ ఒక చోట కూడి ప్రార్థన చేయాలి. సేవకులందరూ ఒక చోట కూడి రక్షింపబడిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆరాధించేది ఎవరిని? మనం. పూజించేది ఎవరిని? మనం. ఎవరిని? జీవమగలిగిన దేవుణ్ణి, యేసు ప్రభునే కదా, మరొక దేవుణ్ణి కాదు కదా. మరి ఎందుకురా బాబు నీకు అసూయ, స్వార్థం? అసలు నీకు పిలిపే లేదు, దర్శనమే లేదు, అయినా సేవ చేస్తున్నా. చెయ్యి మంచిగా, దేవుని స్తోత్రం. అందరితో కలిసి ఉండు, సమాధానంగా ఉండు. చాదరంత మట్టుకు నీకు కలిగిన విశ్వాసాన్ని అనేక మందికి పంచు, తప్పులేదు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని లేని వార్తను నువ్వు పుట్టించకో. అపవాది ఆలోచనలవి లేని వార్తను పుట్టించేది. ఈ క్యారెక్టర్స్ అన్ని చచ్చిపోవాలి మనలో. ప్రైజ్ ది లార్డ్. మనము వాటికి విముఖులమై ఉండాలి. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకని చెబుతున్నాడు పౌలు తిమోతికి, ఒరే బాబు వీడన్నిటికీ విముఖులై ఉండో. వేషాలు వేస్తారు వాళ్ళు, పరిశుద్ధులుగా యాక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ మధ్య మొన్న ఆ క్రిస్మస్లో పాట పాడతానంటాడు, ఫుల్గా మందేసేసాడు. ఏం చేశాడు? వీడికి మందేసినప్పుడే పాటలు వస్తాయి. వీడికి మందు తాగినప్పుడే పాటలు పాడతాడు. మళ్ళీ కనబడ్డా
ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు. నేను పాట పాడుతున్నా ఊగుతూ ఉన్నాడు. పాడాడు, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అన్నాడు. దేని స్తోత్రం. ఏం చేశాడు వీడు? ఫుల్గా మందేసేసాడు, ఊగిపోతున్నాడు, పాట పాడతాడంట. ఏం చేయలేండి. ఎట్లా ఉందంటే భక్తి ఇప్పుడు, లేకపోతే పాడు చేసేస్తాడు వీడు. పాస్టర్ గారు నాకు పాట ఇవ్వలేదంటాడు, ఇవ్వలేదని మొత్తం సంఘాన్ని పాడు చేసేస్తాడు. మరి ఏం చేస్తాడు సేవకుడు? ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్. మరి ఇవ్వకపోతే ఏం చేస్తాడు వీడు? వచ్చేవాళ్ళని రానివ్వడు, పాడు చేసేస్తాడు వీడు. ఈ సేవకుడు మరి ఏం చేస్తాడు? పోగొట్టుకోలేడు కదా. పైకి భక్తి గల వారి వలె ఉంటూ ఉన్నారు, బ్రతుకులు మారట్లా, పద్ధతులు మారట్లా, జీవితాన్ని మార్చుకోవట్లా, చెడు అలవాట్లు విడిచిపెట్టట్లా. అందుకని అంచె దినాలలో, అపాయకరమైన దినాలలో మనుషులు స్వార్థ ప్రియులైపోతారు, బింకములాడేవారుగా ఉంటారు. బింకములు. సేవకుడు మాట సంఘం వినాలా? సంఘం మాట సేవకుడు వినాలా? దేని స్తోత్రం. దైవ సేవకుడు నిర్ణయించినటువంటి ఆలోచనల ప్రకారంగా, క్రమ ప్రకారంగా విశ్వాసాలందరూ నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇచ్చిన పరిచయం వారు చేయాలి. ఈ సమాజంలో ఎట్లా ఉందంటే, విశ్వాసి చెప్పినట్టు సేవకుడు చెయ్యాలి, లేకపోతే సంఘాన్ని పాడు చేసేస్తాడు వాడు. అపవాది. ఎవరు? అపవాది. బ్రతుకు మారదు, జీవితం మారదు, పద్ధతులు మారవు. ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే తిమోతికి, అంచె దినాలలో అపాయకరమైనటువంటి రోజులు, ఈ సంవత్సరములో, ఈ ఆఖరి దినాలలో ఇదిగో మనమందరము నూతన పరచబడాలి. హల్లెలూయా. మనలో స్వార్థం ఉండకూడదు. హల్లెలూయా. బింకములాడే మనస్సు ఉండకూడదు. హల్లెలూయా. చెప్పాలి దేవునికి స్తోత్రం. పోవాలి ఇవన్నీ. మనం నూతనమైన మనస్సుతో, నూతనమైన కృపతో నింపబడి నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టాలి. హల్లెలూయా. పాత బ్రతుకుతో అడుగు పెట్టకూడదు. చిన్న విషయం చెప్తాను నేనండి. సంవత్సరం డేటు మారుతుంది, ఏమి మారవు. మారవలసింది ఎవరో? మనం మారాలి, మన క్యారెక్టర్ మారాలి. అందుకనే నూతన సంవత్సరం అంటే దేవుడు దయా కిరీటం ఇచ్చాడని మనం ఆరాధించుకునే పరిస్థితి ఎందుకురా అంటే, డేటు సంవత్సరం మారుతుంది, కానీ మారవలసింది ఇది నూతనమేమి కాదు. మనుషులు నూతనపరచబడాలి, క్యారెక్టర్ నూతనపరచబడాలి, అలవాట్లు నూతనపరచబడాలి, పద్ధతులు నూతనపరచబడాలి. అది మారడం అంటే. ప్రైజ్ ది లార్డ్. అది నూతన సంవత్సరంలో మనము సంతోషంగా ప్రవేశించటం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో సంవత్సరానికి ఒక అనుభవం నేర్చుకుంటాను. నేను ఒక తీర్మానం చేసుకుంటాను. ఏంటది? తీర్మానం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? తీర్మానం అంటే నిర్ణయం, అంటే నిర్ణయించుకోవటం. ప్రైజ్ ది లార్డ్. తీర్మానం అంటే ఏంటి చెప్పండి? నిర్ణయించుకోవడం, గట్టిగా కంకణం కట్టుకోవడం. కంకణం కట్టుకోమంటే తాళ్ళు కట్టుకోమని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏం కట్టుకోమని? నిశ్చయత, స్టాండింగ్, పర్ఫెక్ట్. ఈ విధంగా మనము కంకణం కట్టుకుని తీర్మానం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేవాడిని, ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా చెప్పేసేవాడిని. ఒక సంవత్సరం ఇది. దీని ద్వారా బైబిల్లో సామెత గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, అలా చెప్తే నువ్వు విరోధం అయిపోతావని ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఎలా ఉంది? ఇప్పుడు సామెత ఉంది, ఇప్పుడు తప్పు చేస్తున్నాడు అన్నా, నువ్వు ఇలా చేయకూడదంటే నువ్వు నాకే చెప్తావా? కోపం వచ్చేద్ది. హృదయంలో ఏముంటుందంటే, ఇతను చేసేది ఒకడు తప్పని తెలియపరిచాడు అనుకో, ఆ వ్యక్తికి ఏముంటుంది, ఈర్ష్య వచ్చేద్ది. ఆ మనిషి ఇష్టం ఉండడు. ఆ సేవకుడితో ప్రార్థన కూడా చేయించుకోరు. ఎందుకో తెలుసా? ఉన్న విషయాన్ని చెబితే సామెతల గ్రంథం రాయబడి ఉంది, విరోధులం అయిపోతామంట. ఒకరోజు ఇట్లాగే చెప్పేవాడిని, సేవకుడు కూడా చెప్పేవాడిని, అన్నా మరి ఇట్లా అయితే ఎలా అన్నా? ఇప్పుడు మందిరానికి రానప్పుడు ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? విశ్వాసం ఇంటికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలా? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, వెళ్ళాలా లేదా? ఇతను వెళ్ళకుండా 3 వారాల పాటు వెళ్ళాల. ఈ విషయం నన్ను వేధిస్తూ ఉంది. నేనే చెప్తాను, అన్న వీళ్ళు రాలేదు అని పేర్లు రాసుకుని, అన్న మరి కుటుంబస్తులు రాలేదు, ఇందుకు రాలేదు అన్న, మరి వెళ్దామంటే బండి ఉండేది కాదు అప్పుడు, బండి నాదే ఉండేది. హీరో హోండా ఎస్ఎస్ బండి ఆ నరసాపురం పట్టణంలో, తూర్పుతాళ్ళు పట్టణంలో నాకే ఉండేది. ఎవడికి బండి ఉండేది కాదు. ఇప్పుడు విజిటింగ్ తీసుకెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు తీసుకెళ్ళాలి? బండి కావాలి, నేను కావాలి, నా బండి కావాలి. అంటే సేవకుడు, నేను వాక్యం చెప్పాను కదా, వాళ్ళు అలిగారు కదా, వాక్యమే కదా చెప్పానని మాటగాడు కూర్చుంటే 3 వారాల పాటు మందిరానికి రాలా. చెప్పాను వెళ్ళి, అసలు నువ్వు సేవకుడువేనా అని అడిగాను. సమర్పించుకున్నావు కదా అంటే, సేవకు సమర్పించుకున్న ఒకసారి మస్టి పడద్దు, మస్టి గర్వం. ఇదిగో గర్వం తగ్గించుకుని, నీవు సేవకుడైనా తగ్గించుకుని ఏం చేయాలి? విశ్వాసుల ఇంటికి వెళ్ళి పలకరించాలి, నీ సమస్య ఏంటో తెలుసుకోవాలి. చెప్పాను, ప్రైజ్ ది లార్డ్. చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళి కాసేపు ఉండి ఆలోచించుకుని, శేఖర్ అన్న బండి తీయ అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? బండి తీయని వెళ్ళాం. మంచి కోపంలో ఉన్నారు. సమాధానపరచువారు ధన్యులు. దేవుని స్తోత్రం. సమాధాన పరచాలి మనం. కూర్చోబెట్టి, ఇంకా వాళ్ళు పేలిపోతున్నారు. పేలిపోతే మరి ఏం చేస్తాం? కూర్చొని నేను మాట్లాడి, వాక్యము 2 అంచులు కాదు, అది నాకు నీకు వాక్యమే కదా సేవకుడు చెప్పింది. మనం మార్చుకోవాలి, మనం మారాలి. అది మారదు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం మారదు, దేవుడు మారడు. నీవే మారాలి, నీ బ్రతికే మారాలి, నీ పరిస్థితులే మార్చుకోవాలి. మార్చుకోకపోతే నష్టం ఎవరికి? చెరువు మీద కోపించి నువ్వు కడుక్కోకుండా వెళ్ళిపోయావు అనుకో, ఎవరికి కంపు? కంపు ఎవరికి? నీకేనా? ఎవడన్నా నీ దగ్గర రానిస్తాడా? పీతి కంపు వస్తుంది, పనికి మాలేదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటారా? వాక్యము మారదు, నీవే మారాలి, నేనే మారాలి. సేవకుడైన విశ్వాసైనా మనమే మారాలి. వాక్యం మారదు, దేవుడు మారడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మనము ఆరాధించే దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారవు నా జ్ఞాపకాలలో. నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే పాడు. నిన్న నేడు నిరంతరం జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న
నేడు నిరంతరం మారని దేవుడు. యేసయ్యా నీ శతలో బయలుపడెనే పనాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృపనాకై. మరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమనులను మరిపించేనే కృప. మరువదే నన్నెల్లప్పుడు కృప. నిన్ను తలంచినప్పుడు కటు నిన్న నేడు మారవు. హల్లెలూయా. చెప్పండి దేవుని స్తోత్రం. నిన్న నేడు మారని దేవుడు. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు. ప్రజల పట్ల కనికరము చూపే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, కృప చూపే దేవుడు. నీవు మారిపోతావేమో, ఆయన మారడు, మార్పు లేనివాడు. హల్లెలూయా. అది మన దేవునిలో ఉన్నటువంటి సామర్థ్యము. అందుకని చెప్తున్నాడు, సంఘాన్ని కృపా సత్యమనే వాక్యానికి అప్పచెప్పేస్తా ఉన్నాను. ఎవరి వెండినైనను, ఎవరి బంగారమునైనను, ఎవరి వస్త్రమునైనను నేను ఆశించక నేను చేసిన పని ఏంటో తెలుసా? నా స్వహస్తములతో డేరాలు కుట్టుకుని సంపాదించుకుని నాకు ఉన్నటువంటి వారి కొరకు నేను కష్టపడి తిని. తిమోథీ, నేను చేసిన భక్తిని నీవు చూసావు, అదే విధంగా నువ్వు సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్న మధ్య నర్సాపురం వెళ్ళాను. ఇదేంటి రాజశేఖర్ గారు, మీరు ఆటో ఏంటన్నా, ఆటో ఏంటి సార్ అంటున్నా. ఆటోనే ఏంటంటే ఇప్పుడు మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? సేవ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నాను. అయ్యో మీరు పాస్టర్ గారా ఆటో నడుపుతున్నారు ఏంటి? మీరు పాస్టర్ గారు ఉండి పాస్టర్ ఆటో నడపకూడదా? తెల్లబట్టలు వేసుకుని బ్యాగ్ వేసుకుని తిరగాల? ఆటో నడిపికి సేవ చేయకూడదా? ప్రైజ్ ది లార్డ్. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా కుటుంబం కొరకు నేను నా స్వహస్తాలతో కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకుంటూ పరిచర్య జరిగిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వెండిని ఆశించాలా? నాకు 500 రూపాయలు ఇవ్వండి, నేను నా పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను, ఎవరిని చేయి చాపలా. మాకు భోజనం పెట్టండి అని ఎవరిని నేను అడగల ఇప్పటి వరకు. ఎందుకో తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. అందుకని చెబుతున్నాడు, తిమోథీ నేను ఎట్లా సేవ చేశానో నువ్వు చూసావు కదా. నీవు ఇటువంటి క్యారెక్టర్స్కి విముఖుడవై ఉండాలి. చూడండి, అందరూ నేను చూస్తూ ఉంటున్నాను, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటున్నాను, సేవ చేస్తూ ఉన్నారు, అందరూ ఉన్నాయి. ఇప్పుడు ఆదిత్య కాలేజీ ఉంది, నారాయణ కాలేజీ ఉంది, నారాయణ స్కూల్ ఉంది, ఆదిత్య ఉంది, ఏమంటే చైతన్య ఉంది, భాష స్కూల్ ఉంది, శోభనా స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది. అన్నీ ఉన్నాయా లేదా? స్కూల్లే, కానీ వాటిలో క్యారెక్టర్స్ వేరుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేస్తావు? బాగా చదువుకోవాలి, డబ్బులు ఎక్కువైనా పంపుతావా లేదా? అట్లా ఉన్నారు. సేవ ఉంది, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. గమనించాలి మనం. దేవుని స్తోత్రం.
అక్కడ జరుగుతున్న విధంగా ఇక్కడ జరగదు. ఇది ఉపదేశము కలిగిన సంఘం. నీతి నియమాలతో పరిచర్య చేసే సేవకుడు ఇక్కడ ఉంటాడు. కడుపు కట్టిన విశ్వాసముల కొరకు ప్రార్థించే సహవాసం, పరిశుద్ధుల సహవాసం. అక్కడ జరుగునట్లుగా ఇక్కడ జరగవు. అక్కడ జరుగుతున్న విధంగా ఇక్కడ జరగదు. ఇక్కడ వాక్యానుసారంగా జరుగుతుంది, లోకానుసారంగా జరగదు. హల్లెలూయా. అది జరిగితే పరిచర్య కాదు. అక్కడ సంఘ పెద్దలు చెప్పినట్టే వినాలి, ముగించమంటే ముగించాలి. ఎందుకంటే జీతం ఇస్తారు. అక్కడ ఏమిస్తారు? ఇక్కడ జీతగాడు ఎవడో లేడు. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ప్రాణార్పంగా పోయబడి సమస్తాన్ని సమర్పించుకుని బలిపీఠం మీద కాల్చబడిన సేవకుడు ఉంటాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఉపదేశ క్రమములో నువ్వు నడిపించబడగలిగితే నీవు నీ కుటుంబం బాగుపడతారు. ఒక తినడానికి లేకపోయినా, లోక సంబంధంగా నువ్వు ఆశీర్వదించబడకపోయినా, ఆత్మానుసారముగా రేపటి దినాన ప్రభు వచ్చినప్పుడు సంతోషముగా ఆయనతో నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా. ఈ రోజున ఉన్నది ఉన్నట్లుగా చెబితే కోపం, పట్టింపులు, బింకమలాడే పరిస్థితి, అర్థం చేసుకునే పరిస్థితి లేదు, యాగి చేసే పరిస్థితి, లేని విషయాలు చెప్పి నిరుత్సాహపరిచే పరిస్థితులు. అందుకని పౌలు తిమోతితో చెబుతున్న మాటలు ఇవి. మనం ఏం చేయాలంటే ఈ చెప్పబడినవన్నీ మనుషులు, ఒక్క మనుషులో ఉండే క్యారెక్టర్స్, మనుషులు కాదు. ఈ క్యారెక్టర్స్ అన్నీ మనలో తొలగిపోవును గాక, విడుదల కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనము ఎన్ని చంపుకుని నిందారహితులుగా మనము క్రిస్మస్ ఆరాధనలో ప్రవేశించాలి. ఇదే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. అదే నిజమైన నూతనమైన ఆరాధన. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ప్రజలందరూ నిన్ను చూసి గౌరవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మన కోసం చెప్పుకుంటారండి. గులివంది పోస ఇదంటారు చూసారా, అదొకటి. పిల్లంట పాలు తాగుతుందంట, ఎవరు చూడలేదు అనుకుంటుందంట. కానీ చూస్తారా లేదా? మనం ఎంత భక్తి చేసినా, ప్రతిదీ ప్రజలు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. తెలియదు కదా అనుకుంటారు. కానీ దైవ సేవకుడు సమస్తము తెలుసు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో 2 దైవ సేవకులు ఉన్నారు. ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, గెహజీ ఉన్నాడు. నయమాను కుష్ఠరోగం వచ్చిందా? ప్రార్థన చేయించుకుంటూ వచ్చాడు, సేవకుడి దగ్గరికి వచ్చాడా? అల్లాడిస్తాడేమో అని చూశాడు. ఏం చెప్పాడు? చెయ్యి అల్లాడించి యేసు నామములో పో అంటే తొలగిపోద్దేమో అని వచ్చాడు. సేవకుడు ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అన్నకి గుర్తుంది, పందులు పరిచయం చేసినప్పుడు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. వెళితే మొలగమన్నాడు. ఏమన్నాడు? ఇతను మొలగడానికి సంశయించాడు. తన పరిచారకుడు ఉన్నాడు, రథం నడిపెట్టినటువంటి వాడు. అయ్యా గుళ్ళు గోపురాలు కట్టించమన్నాడు, అన్నదానం చేయమని, వస్త్రదానం చేయమని. మొలగవయ్యా అన్నాడు. ములిగాడా? అయితే ఇది చేసినందుకు కృతజ్ఞతగా వెండి బంగారం ఉన్నది బాబు నా దగ్గర, కానుకగా ఇస్తున్నాను, తీసుకోమన్నాడు. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో తెలుసా? జీవమగల దేవుని సన్నిధి నిలబడినాడు. నీ కానుకలొద్దు, ఏమొద్దు, వెళ్ళమన్నాడు. అతని దగ్గరున్న పనివాడున్నాడే, పరిచారికుడు ఉన్నాడే, బ్రదర్ వెళ్ళాడు ఆ బట్టలు తీసుకోవడానికి, బంగారాన్ని దిండిని తీసుకోవడానికి. అప్పుడు అంటాడు, జాగ్రత్తగా వినండి, సేవకులు సేవ చాలా ఉంది, గమనించాలి మీరు.
ఇదిగో చెప్పాను కదా, నేను చెప్పాను అక్కకి, వినకుండా ఏం చేసింది, 1,50,000 ఇచ్చింది. చెప్పాను ముందే, అందరిని నమ్మొద్దమ్మా తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు పాస్టర్లని, నన్ను నమ్మొద్దని చెప్పాను. యేసయ్యని నమ్ముకో. ప్రైజ్ ది లార్డ్. ఇతనితో చెబుతున్నాడు దైవ సేవకుడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాను అని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళావు? నీతో కూడా నా ఆత్మ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడు సమస్తాన్ని గ్రహిస్తాడు. తెలియదు అనుకుంటున్నారేమో, సమస్తాన్ని గ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. గ్రహింపు శక్తి ఉంటది దైవ సేవకుడికి, వివేచన ఉంటది. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో అన్ని సేవకుడికి తెలుసు. హల్లెలూయా. తెలియనట్టుంటాడు అంతే. ఎందుకంటే మార్పు కలిగేంత వరకు ఓర్పు ఉండాలి సేవకుడికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఇట్లా చేసావంటే నువ్వు మందిరానికి వస్తావేంటి? హల్లెలూయా. ఏం చేయాలి? వాక్యం అనేటువంటి ఖడ్గంతో ఏం చేయాలి? కొయ్యాలి. ఏం చేయాలి? కోసి ఆ చెడు రక్తాన్ని అంతటి తీసేయాలి. దేవుని స్తోత్రం. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, దెబ్బ తగిలిందనుకో, కమిలిపోయిందనుకో, ఏం చేయాలంటే చెడు రక్తం పోవాలంటే ఆపరేషన్ చేయమంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆపరేషన్ చేస్తే చెడు రక్తం అంతా పోద్ది. ఈ ఆపరేషన్ ఏంటో తెలుసా? కత్తి, దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని వాక్యం ఒకటి చెబుతున్న నాకు, వింటున్న నీకు ఏం చేస్తుంది? సిజరింగ్ చేద్దే. ప్రైజ్ ది లార్డ్. కట్ చేస్తుంది. హల్లెలూయా. ఈ దైవ సేవకుడు అంటాడు, నా ఆత్మ నీతో వచ్చింది. జాగ్రత్త. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చెప్పి పంపించాను, నువ్వేం చేసావయ్యా నువ్వు అని చెప్పి, అదిగో అతనికి వచ్చినటువంటి కుష్టి నీకు వచ్చునుగాక అన్నాడు. అంతే. ఏమైంది? తెల్లగా హిమగల మార్చబడ్డాడు. వెంటనే వచ్చేసింది. గనుక ప్రియమైన దైవజన దేవుని ప్రజలారా, సమస్తాన్ని గ్రహిస్తాడు. గ్రహింపు శక్తి దైవ సేవకుడికి ఇస్తాడు దేవుడు. అందరికీ కాదు. పరిపూర్ణమైన సమర్పణ, పరిపూర్ణమైన విశ్వాసము, ప్రార్థనా జీవితము, ఎడతెగక ప్రార్థన చేసే ఆత్మతో నింపబడి దేవునితో నిత్యము సహవాసం చేసే సేవకుడికి సమస్తము బయలుపరుస్తా. అందుకనే అబ్రహామా, నేను నీకు తెలియకుండా ఏదైనా చేతునా? నా సేవకునికి తెలియపరచకుండా నేను ఏది చేయనని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సమస్తము విషయాలన్నీ కూడా దైవ సేవకుడు దేవుడు బయలుపరుస్తాడు. గనుక ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ గర్వము, అసూయ, అక్కుసము, ఏమండి, దుష్టత్వము, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండలేనటువంటి ఆ అనుభవాలన్నిటినీ మనలో నుండి మనము తుడిచి వేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. శుద్ధి చేసుకోవాలి. వీటన్నిటికీ మనం ఎలా ఉండాలంటే సపరేట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి? ఎట్లా ఉండాలి చెప్పండి? సపరేట్గా ఉండాలి. మనం ప్రత్యేకంగా ఉండాలి. ఆ విధంగా మనం నడిపించబడాలి, మారాలి. మనం వాక్యం ద్వారా మార్చబడాలి. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతావు? ఎన్ని సంవత్సరాలు పరిశుద్ధత లేకుండా జీవిస్తావు? మారాలి. మనం మార్పు చెందాలి. ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం అయినా మనం దేవుని కొరకు బ్రతకాలనే నిశ్చయత నీలో రావాలి. దేవుని కొరకు జీవించాలని కసి, రోషం నీకుండాలి. మార్పు చెందాలి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఒక మాట చదువుకుని ముగించుకుందాం. అదే పత్రిక 8వ వచనం చదవండి.
రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 8వ మాట. నూట 95వ పేజీ. యన్నే యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు మీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమెలాగు తేటబడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనుక మీరు ఇక ముందుకు సాగరు. వీరు ఇక ముందుకు సాగరు. చూడండి, ఇద్దరు వ్యక్తులు మోషే మీదకి తిరగబడ్డారు, నాయకుడి మీదకి. విశ్వాస విషయంలో వీళ్ళంతా భ్రష్టులైపోయారంట. ఎట్లా ఉన్నారు? విశ్వాస జీవితంలో వీరు భ్రష్టులైపోయారు. ఈ విషయం అందరికీ తేటపరచబడుతుంది, అందరికీ తెలియపరచబడుతుంది. ఒక నాయకుని మీద, ఒక సేవకుని మీద లేచారంట, మోషే మీద. మోషే కొరకు ఇద్దరు వ్యక్తులు శనిగారని దేవుడు శపించడానికి సిద్ధమయ్యాడు. తెలుసా మీకు? మనం చెప్పాను కదా, గుర్తులేదా మీకు? ప్రవక్తి శనిగారంట ఒక ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధించి దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ మోషేను ఏం చేశారంట? వీళ్ళు వ్యతిరేకించారంట. పేర్లు కూడా రాయబడ్డాయి. వారి విశ్వాస జీవితంలో భ్రష్టత్వం, ఈ విషయం అందరికీ తెలుసు అని చెబుతున్నాడు. మనము దేవునికి, అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు కంటే దేవుని వాక్యానికి మనం ఏం చేయాలంట? విధేయత చూపాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సేవకు నమ్మన అవసరం లేక దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచు, దేవుని వాక్యం ఏం చెబుతుంది చెయ్యి. అప్పుడు నువ్వు ఇదిగో ఈ క్యారెక్టర్స్కి విముఖుడవై ఉంటావు. హల్లెలూయా. ప్రత్యేకంగా ఉంటావు. దేవుని స్తోత్రం. ఇంకో విషయం చెప్తానండి. మరో విషయం ఏంటంటే, వీటన్నిటికంటే భయంకరమైనటువంటి ప్రమాదకరమైన ఒక విషయం రాయబడింది. అదే అధ్యాయంలో 13వ వచనం చదవండి. అయితే దుర్జనులను నేను చదువుతానండి, జాగ్రత్తగా చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. హల్లెలూయా. నువ్వు ఎవరి యందు నేర్చుకున్నావో, ఎవరి యందు తెలుసుకున్నావో వారి యందు నిలకడగా ఉండు. మోసపరుచుచు చాలా ప్రమాదమైందండి ఇది. ఎవరినో మనం మోసం చేస్తున్నాం కదా, ఎవరికి తెలియదంటే నీకు నీవే మోసపోయినట్టు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. నీకు నీవే మోసపోయి ఆ మోసము పాపంగా మారి ఒక రోజు మరణముగా మార్చబడుతుంది. మోసం చాలా ప్రమాదమైనది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా
ఏమండి, ఇష్టమున్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని బట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎలా చెప్పాలంటే ప్రేమగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏం చెప్పాలి? ప్రేమగా చెప్పాలి. ఒక్కొక్కసారి ఏం చేయాలి? గర్దించాలి, బుద్ధి చెప్పాలి, బెత్తం వాడాలి. లేకపోతే రాత్రి చెప్పాను కదా, రాత్రి ఏం చెప్పాను? ఏలి ఉన్నాడు కదా, వారి పాపము చేస్తుంటే వారిని అడ్డగించలేదు అన్నా. ఏలి కుమారులు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు మందిరానికి వచ్చేటువంటి ఆడపిల్లల మీద వారు చేస్తున్న పాపము తెలిసి ఉంది. ఇతనికి తెలీదా? తండ్రికి, ఏలికి, యాజకుడికి. వారిని అడ్డగించినందున సమయలతో మాట్లాడాడు. వారి కుటుంబం గురించి మనస్ఫూర్తిగా చెబుతూ ఉన్నాను, నేను వీరిని విడిచిపెట్టను, చంపేస్తానన్నాడు దేవుడు. మనం సేవకుడిగా నేను అడ్డగించాలి. అడ్డగించకపోతే విశ్వాసులు ఏమైపోతారో? పాడైపోతారు. అవుతారా? అవరా? ఇప్పుడు విశ్వాసులు తప్పు చేస్తున్నారంటే సేవకుడి నేనేం చేయాలి? ఒక కాపరిగా నేనేం చేయాలి? దేవుడిని బ్రతిమలాడుకోవాలా? ప్రార్థన చేయాలా? ప్రేమపూర్వకంగా చెప్పాలా? వద్దా? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఉన్నాడు, లోతు కొరకు అడిగాడా? అయ్యా 100 మంది ఉంటే మరి రక్షింతావా బాబా? అడగలేదా? 50 మంది బ్రతిమలాడుకున్నాడు. ఒక్క 10 మంది ఉంటే, ఆఖరికి ఒక్కడు ఉంటే ఎవరి కోసం ఇంతకి బాధ? అడ్డగించాడు దేవుణ్ణి. ఆ సదోగమర పట్టణంలో కాలిపోకుండా, బూడిదైపోకుండా అబ్రహాము లోతును రక్షించుకున్నాడు. అడ్డగించాడు దేవుణ్ణి చంపొద్దని. మరి నేను నాకు ఇచ్చిన సంఘాన్ని, నాకు ఇచ్చినటువంటి విశ్వాసుని పాపం జోలికి పోతా ఉంటే, అక్రమం జోలికి పోతా ఉంటే మరి నేను అడ్డగించాలా లేదా? ప్రైజ్ ది లార్డ్. అడ్డగించకపోతే మీరు మరణమైపోతారు. అంటే మరణం అంటే విశ్వాసంలో తొలగిపోతారని అర్థం. తొలగిపోయిన తర్వాత ప్రతి మనిషి చనిపోతాడు. చనిపోయిన తర్వాత నిత్య నరకానికి పోతారు. ఎక్కడికి పోతారు? కారణం, దైవ సేవకుడు సంఘాన్ని కాపాడుకోపోతే, సంఘానికి బుద్ధి చెప్పకపోతే, అడ్డగించకపోతే నా ద్వారా మీరు నరకానికి పోతారు. అది అర్థం. అప్పుడు ఏం చేయాలి? అడ్డగించినప్పుడు ఆగాలి. నువ్వు ఆగకుండా వెళ్ళేవనుకో నష్టం ఎవరికి? ఏలి కుమారులను ఏం చేసింది భూమి? అన్న ఏం చేసింది అయ్యగారు? ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చింది? బ్రతికి ఉండగానే సజీవులుగా భూగర్భంలోకి వెళ్ళిపోయారు. దేవుని వాక్యం అండి, ఎవరు మార్చలేరు. ఉన్నది ఉన్నట్లుగా ఒకటి కలపకూడదు, ఒకటి చేర్చకూడదు. అడ్డగించాలి. నేను నా బాధ్యత, నాకు దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి, విశ్వాసాలను బట్టి నేను ప్రభుని అడ్డగిస్తా ఉన్నాను. అయ్యా మార్చునైనా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఒకవేళ కూర్చోబెట్టి ప్రేమగా చెప్పినా వినే పరిస్థితి లేదు, గర్దించి చెప్పినా వినే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకని కృపావాక్యానికి అప్పచెబుతూ ఉన్నాను. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, కృపావాక్యానికి అప్పచెబుతున్నాను. మీ వెండినైనా, బంగారునైనా, వస్త్రమునైనా ఏది ఆశించలేదు. నేను నా స్వహస్తములతో నేను కష్టపడి బ్రతుకుతున్నాను. హల్లెలూయా. ఎవరి దగ్గర జీతం పుచ్చుకున్నట్లేదు, ఎవరు నేను ఒక 100 రూపాయలు ఆశించట్లేదు. మేము 3 బ్రతకాల, మొత్తం నా 3 పిల్లలు 5 బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. కరెంటు బిల్లు 350 రూపాయలు కట్టాలి నెలకి, నేనే కట్టాలి.
ఎందుకంటే కృపావాక్యానికి అప్పచెప్పాడంట ఎవరు? పౌలు గారు. నేను కూడా కృపావాక్యానికి అప్పచెప్తా ఉన్నాను. ఏం చేస్తాం మరి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎవరు మార్చలేరు, మనమే మారాలి. మన క్యారెక్టర్స్ మార్చుకోవాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. మనము శుద్ధ సువర్ణగా మార్చబడి సువాసన కలిగి 2020 సంవత్సరం మనం ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని శుద్ధీకరించుకోవడానికి కృతజ్ఞత భావంతో 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాయి. ఖచ్చితంగా ఎవరో చచ్చిపోరు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటే, అన్నం తినకుండా ఉంటే అసలు చచ్చిపోరు. కొవ్వు కరిగిపోద్ది, ఫ్లాట్ కరిగిపోద్ది, మంచి ఆరోగ్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ బలం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, పరిశుద్ధాత్మతో నింపబడతాం. 3 రోజులు ఉండండి మీరు, తర్వాత డాక్టర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి, ఏముండదు మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడతాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించి శక్తినిస్తాడు, బలమనిస్తాడు, కృపనిస్తాడు. ఆ విధంగా మీరు ప్రార్థనలో నిలిచి ఉండండి. నూతన సంవత్సరంలో ప్రవేశించండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన మాట వినేవారిని, భయభక్తులు కలిగి ఉండేవారిని, వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. అడ్డగించు, నీ పిల్లల తప్పుడు మార్గాలు నడిపించబడితే అడ్డగించు, బుద్ధి చెప్పు, గర్దించు, కూర్చోబెట్టి మాట్లాడు. అడ్డగించకపోతే రేపటి దినాన్న కాలుతూ ఉంటే నువ్వు చూడాలి. అక్కడ వారు ఇక్కడ వెళ్ళడానికి, ఇక్కడ వారు అక్కడ రావడానికి అవకాశం లేదు, కానీ చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. దాని సాదృశ్యం, ఉపమానం లాజరు, ధనవంతుడు. చూసుకోండి మీరు వాక్యం. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.